బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో గంగాధర్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. జనవరి 27న కొండపల్లిలో మమత దారుణ హత్యకు గురైంది. మమతను హత్య చేసింది సుపారీ గ్యాంగ్. హత్యకు వివాహేతర సంబంధమే కారణమంటూ తేల్చారు పోలీసులు. భరత్ అనే వ్యక్తితో మమతకు ప్రేమ వివాహం జరిగింది. భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది మమత. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన భాస్కర్తో మమతకు వివాహేతర సంబంధం ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. జీతం డబ్బులు మమతకు ఇస్తున్నాడని కోపం పెంచుకున్నారు భాస్కర్ ఫ్యామిలీ. మమతను చంపేందుకు భాస్కర్ అక్క నర్మదా స్కెచ్ గీసింది. నర్మదా తన ఫ్రెండ్ రఘుతో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. లక్సట్పేటకు చెందిన కళ్యాణ్కు 5 లక్షల రూపాయలు సుపారిచ్చింది. మాయమాటలు చెప్పి మమతను కారులో అర్ధరాత్రి వరకు తిప్పారు ఈ సుపారీ గ్యాంగ్. కత్తితో పొడిచి నైలాన్ తాడుతో బిగించి హత్య చేసింది ఈ గ్యాంగ్. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వాళ్ళు ఏ స్థాయిలో ఆ స్కెచ్ని ఇంప్లిమెంట్ చేశారనేది మీరు చూస్తే కనుక విజువల్ మీరు సుపారీ గ్యాంగ్ బుక్ చేసిన కారులోకి తను వెళుతోంది మమత. భాస్కర్తో మమతకు వివాహేతర సంబంధం కారణంతో భాస్కర్ కుటుంబం కోపం పెంచుకుంది. ఆ కోపం కాస్త మమతను హతమార్చేందుకు స్కెచ్కు గీసింది ఆ కుటుంబం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. ఇన్ఫాక్ట్ చంద్రశేఖర్ లైవ్లో ఉన్నారు. చంద్రశేఖర్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎలా పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరిగింది? ఎప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది? సచిన్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి మమత మర్డర్ మిస్టరీ వీడింది. గత నెల 27వ తేదీన మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి మమత తన బాబుతో కలిసి గుర్తు తెలియని వ్యక్తితో కారులో వెళ్ళింది. ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తా అని చెప్పినటువంటి మమత ఆ తర్వాత రోజు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల కొండనపల్లి గ్రామ శివార్ ప్రాంతాల్లో ఒక ఎస్ఆర్ఎస్పి కాల్వ ఉంది. ఆ కాల్వ దగ్గర గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశారు సచిన్. ఈ క్రమంలో ఆమె మమత అనేటువంటి మహిళగా గుర్తుపట్టారు. ఆమెతో పాటు బాబు ఉన్నాడని గుర్తుపట్టారు. దాంతో పోలీసులు రంగంలో దిగి అన్ని రకాలుగా అన్ని కోణాల్లో విషయాలు జరిపారు. తర్వాత విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇంతకీ మమత చనిపోయింది, బాబు ఎక్కడ అనేటువంటి కోణంలో విచారణ జరిపినటువంటి పోలీసులకి మమత కుమారుడు బాబు చెన్నైలో దొరికాడు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్, మొబైల్, మిగతా సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ట్రేస్ అవుట్ చేశారు. మమతని సుపారీ గ్యాంగ్ హత్య చేసింది అనేటువంటి నిజాలు బయటకు వచ్చాయి. ప్రధానమైనటువంటి కారణం మమత భరత్లు 6 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి బాబు, ఆ తర్వాత విజయదశమి నుంచి గత కొంతకాలం నుంచి సైతం వీరు విడిగా ఉంటున్నారు. విభేదాలు వచ్చాయి. దీంతో భాస్కర్ అనేటువంటి సింగర్ అయిన ఎంప్లాయీతో సన్నిహిత సంబంధాలు ఎత్తుతుంది. వివాహేతర సంబంధం ద్వారా భాస్కర్ తన జీతం డబ్బులు ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ మమతకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఇది గిట్టనటువంటి భాస్కర్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. గత 5-6 మాసాల నుంచి చెప్పి చూశారు, అయినా వినలేదు సచిన్. ఈ క్రమంలో ఈ మమత అడ్డు తొలిగితేనే భాస్కర్ పరిస్థితి చక్కబడుతుంది, లేదంటే ఇంతే అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో సుపారీ కిల్లర్ కళ్యాణ్ ని సంప్రదించారు. 5 లక్షలు ఇవ్వండి, నేను మీకు అడ్డు తొలగిస్తానని మాట ఇవ్వడం జరిగింది. దీంతో ఆమె ఫోన్ నెంబర్ కూడా కళ్యాణ్ తీసుకున్నాడు. 4-5 రోజులు మమతతో మాట్లాడి మాయమాటలు చెప్పాడు. కారులో తీసుకెళ్దామని చెప్పేసి కారు ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి వరకు తిప్పిన తర్వాత మెడపైన కత్తితో దాడి చేశాడు, గాయపరిచాడు. ఆ తర్వాత నైలాన్ తాడుతో ఉరివేసి హతమార్చి, చూడండి మీ మమతను హతమార్చాను చూడండి అని చెప్పేసి వారికి ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులకి నర్మదా, రఘు ఇతరులు వచ్చి చూసి నిర్ధారించుకొని మిగతా 4 లక్షల రూపాయలు ఇచ్చారు. ముందుగా అడ్వాన్స్ 1 లాక్, తర్వాత 4 లక్షలు, మొత్తం 5 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత ఈ డెడ్ బాడీని వయా లక్షట్పేట్ జగిత్యాల నుంచి గంగాధర పరిసర ప్రాంతాల్లో ఉన్న కరీంనగర్ ముందు వస్తుంది సచిన్. ఇది ఆ కాలువ పక్కన చెట్ల పొదల్లో వేసి ఆయన పరారయ్యాడు. ఆ కార్ సైతం సెల్ఫ్ డ్రైవింగ్ కొరకి కిరాయి తీసుకున్నటువంటి కారు. కార్ నెంబర్ ఆధారంగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా, మొబైల్ ఫోన్ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు సమగ్ర విచారణ జరిపారు. వారం రోజుల్లో నిందితులను పట్టుకున్నారు. 5గురిని రిమాండ్ చేసి తరలించడం జరిగింది. చొప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్, ఎస్ఐ నరసింహారెడ్డి, అలాగే ఇతర పోలీస్ సిబ్బంది దీనిలో ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. బాబును మాత్రం నానమ్మకి అప్పగించడం జరిగింది. అంటే ఇక్కడ కళ్యాణ్ కి సంబంధించి కళ్యాణ్ హత్య చేశాడు, కానీ ఆ ప్లాన్ కి మాత్రం, ఆ హత్యకు స్కెచ్ గీసిన మాత్రం నర్మదా, రఘు అంటూ కూడా తెలుస్తున్న నేపథ్యంలో
అసలు ఇంతకీ ఎక్కడ దొరికింది క్లూ, ఎక్కడ అనుమానం వచ్చింది, ఎక్కడే కేసుకు సంబంధించి పట్టు బిగించడం జరిగింది పోలీసులు, ఎప్పుడు ఈ హత్యకు సంబంధించి ఈ నిందితుడిని పట్టుకోవడం జరిగింది? ఈ మర్డర్ మిస్టరీని ట్రేస్ అవుట్ చేయడంలో పోలీసులు చాలా తలలు పట్టుకున్నారు. ప్రధానంగా భర్తతో విడిగా ఉంటున్నటువంటి మమతను ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అనేటువంటి ప్రధానమైనటువంటి కోణము. మోటో ఏంటి, అసలు మర్డర్ మోటో ఏంటి, మర్డరా సూసైడ్ అనే దాన్ని ఫస్ట్ క్లారిటీ తెచ్చుకున్నారు. మర్డర్ అని తేలింది. మర్డర్ అని తేలిన తర్వాత మర్డర్ చేయడానికి ఎవరికి అవకాశం ఉంది, ఎవరికి ఆధారం ఉంది. మొబైల్ ఫోన్ తీసుకున్నారు. మమత మొబైల్ ఫోన్ ఎక్కడ ఉంది, బాబు ఎక్కడ ఉన్నారో ఆ సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా కనబడుతుంది. ఆ కార్ నెంబర్ తో సహా, ఆ డిజైర్ కార్ లో బాబుతో సహా కార్ ఎక్కింది. కార్ ఎక్కిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో, మంచిర్యాలలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి కోణంలో విచారణ జరిపితే పలానా వ్యక్తి నా దగ్గర కారు తీసుకెళ్లాడని ఆ కారు ఓనర్ చెప్పడం జరిగింది. కారు ఓనర్ దగ్గర వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఆధారంగా మమత సోదరుడు కూడా ఉన్నాడు సచిన్. మమత సోదరుడు తన అక్క దగ్గర ఇంకో నెంబర్ కూడా ఉంది అనేటువంటి కోణంలో సమాచారం ఇచ్చారు. ఆ 2 నెంబర్ల ఆధారంగా ఆమెకు వచ్చిన కాల్స్ ఎవరివి, ఎందుకు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అనేటువంటి కోణంలో ఆరాధిస్తే భాస్కర్ కి సంబంధించిన మొబైల్ నుంచి ఈమెకు పలుమార్లు ఫోన్స్ వచ్చినాయి. ఈ క్రమంలోనే ఈ 2 రోజుల క్రితం ఎవరు చేశారు అంటే కళ్యాణ్ నెంబర్ సైతం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీన్ని గమనించి రంగంలోకి దిగినటువంటి పోలీసులు మొత్తం ఈ కుట్రను బట్టబయలు చేయడం జరిగింది. మర్డర్ మిస్టరీ ప్రధాన కారణం వివాహేతర సంబంధం అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అంటే ఇక్కడ భాస్కర్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? దీనిలో భాస్కర్ పాత్ర అనేది లేదు అసలు. కాబట్టి భాస్కర్ ని అదుపులోకి తీసుకోలేదు. నర్మదా తండ్రి అంటే భాస్కర్ నర్మదా తండ్రి రఘు అనేటువంటి ఒక వెంకట్ అనేటువంటి వ్యక్తి, రఘు అనేటువంటి నర్మదకు సంబంధించిన స్నేహితుడు, కళ్యాణ్ అనే సుపారీ కిల్లర్, వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కార్ ఓనర్ ను సైతం అదుపులోకి తీసుకొని వదిలేయడం జరిగింది పూచికత్తు మీద. రైట్ చంద్రశేఖర్, మొత్తగా అయితే మాత్రం ఈ హత్యకు సంబంధించి ఒక్కసారిగా ఒళ్ళు గగురు పుడిచే ఘటననే చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి మనిషి మీద, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మనుషుల విషయంలో మాత్రం అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కుటుంబ ఇష్యూ అనుకోండి, అఫ్కోర్స్ ఇది కుటుంబ ఇష్యూని, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టపరంగా వెళ్ళొచ్చు. కానీ ఒక మనిషి మీద ఇంత క్రూరత్వమా? మనిషిని సుపారీచి చంపేసేంత క్రూరత్వమా? కరీంనగర్ జిల్లా గంగాధర్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. జనవరి 27న కొండనపల్లిలో మమత దారుణ హత్యకు గురైంది. మమతను హత్య చేశారు సుపారీ గ్యాంగ్. హత్యకు వివాహేతర సంబంధమే కారణమంటూ తేల్చి చెప్పారు పోలీసులు. భరత్ అనే వ్యక్తితో మమతకు ప్రేమ వివాహం జరిగింది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది మమత. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన భాస్కర్తో మమతకు వివాహేతర సంబంధం. ఒక్కసారి ఆలోచించండి, వివాహేతర సంబంధం ఎక్కడికి దారితీస్తుందో. జీతం డబ్బులు మమతకు ఇస్తున్నాడని కోపం పెంచుకుంది భాస్కర్ ఫ్యామిలీ. మమతను చంపేందుకు భాస్కర్ అక్క నర్మద స్కెచ్ గీసింది. నర్మద తన ఫ్రెండ్ రఘుతో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసింది. లక్సర్పేటకు చెందిన కళ్యాణ్కు 5 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చింది. వీళ్ళిద్దరూ కూడా, ఇన్ఫాక్ట్ వీళ్ళ కుటుంబం అంటే కూడా తెలుస్తోంది. దీంతో మాయ మాటలు చెప్పి మమతను కారులో తిప్పి అర్ధరాత్రి వరకు ఆమెను కారులో తిప్పి సుపారీ గ్యాంగ్ హత్యకు దిగింది. హత్యకు పాల్పడింది. కత్తితో పొడిచి నైలాన్ తాడుతో బిగించి హత్య చేసింది ఈ గ్యాంగ్. ఈ కథను మనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.